కిరాకు కుర్రాళ్ళు ఈ కామెడీ పాలం కుర్రాళ్ళు. జాబ్ పడ్డాయని చూద్దాం. అమ్మ అలాగా జాబ్ ఒకటి సెట్ చేసుకోవాలి. మొలకెత్తని ఆశలు అమ్మ నా జీవితంలో ఎప్పుడు మొలకెత్తాయో. ఇరాన్కి ఎదురు దెబ్బలో పెరిగిన మగపిల్లల దత్తత ఈ అమ్మ నన్ను తీసుకోండి ఆ దత్తతకి. ఆరోగ్యానికి అమృతం. నా జీవితంలో అమృతం లేదో బొక్క లేదు. పేపర్ నిండా వార్తలే, మనకు పనికొచ్చేది ఒకటి లేవు. జాబ్స్, వాంటెడ్ సర్వీస్ అడ్వైజర్స్ మెయిల్. ఈ అమ్మాయి ఎంత వర్కౌట్ అయ్యట్లేదు లేదా? ఓ పని చేద్దాం, మ్యాటర్ పని చేద్దాం. ఎక్కడున్నావమ్మా? ఎక్కడ మ్యాటర్ పని? ఎక్కడ? వధువు కావాలను, వరుడు కావాలను, మంచి డబ్బున్న మని సెట్ చేసుకోవాలి. వివాహ వేదిక, నాకు కూడా వధువు కావాలి. మన జీవితానికి పెళ్ళే కరెక్ట్. ఏదో ఒకట్లే, ఇళ్ళ రకమా బోర్డు రకమా ఫోన్ చేద్దాం. నంబర్ ఎక్కడ? హలో హలో, చెప్పండి, ఎవరు మాట్లాడేది? మేడం, పేపర్లో మ్యారేజ్ యాడ్ చూసి ఫోన్ చేస్తున్నా మేడం. ఎవరికండి సంబంధం? నాకే మేడం. అరే ఎదవా, నీ పెళ్లికి నువ్వే సంబంధాలు చూసుకుంటున్నావా? నువ్వెంత పనికి మనలోని కాకపోతే నీకు సంబంధాలు చూసే వాళ్ళు కూడా లేరంటారా? దరిద్ర పొహవాడా, ఇంకోసారి ఫోన్ చేసావంటే పోలీసులకు పట్టించి బొక్కలు తీస్తా. పెట్రా ఫోన్ పెట్టాయి. పెళ్లి కూడా చేసుకోద్దా? ఇది కాకపోతే ఇంకోటి నిరాశ పడేద్దేలే. మీరు కాకపోతే ఇంకోటి దొరకలే. దొరికింది, ఫోన్ చేద్దాం. బిజీగా ఉందా? మనకన్నా ముందు ఎవడో తగులుకున్నట్టున్నాడు. అబ్బా బిజీ అంటరా, మనకన్నా ఖాళీగా ఉన్నారా ఏంటి? ఏంటి వీళ్ళకి కూడా వెళ్ళరకమా? ఏదో ఒకట్లే, ఫోన్ చేద్దాం. హలో మేడం. చెప్పండి, ఎవరండి మాట్లాడేది? పేపర్లో పెళ్లి యాడ్ చూసి ఫోన్ చేస్తున్నా మేడం. అవునా, ఎవరికండి సంబంధం? అమ్మో వద్దులే, హలో మనకేం చెప్తాను తిట్టేసింది. మా తమ్ముడికి చెప్తాం. హలో హలో మేడం, మా తమ్ముడికి మేడం. అవునా, ఏం చేస్తుంటాడండి మీ తమ్ముడు? మేడం, మా తమ్ముడు బీటెక్ చేశాడు మేడం. ఓకే, ప్రైవేట్ కంపెనీలో మంచి ప్యాకేజ్ జాబ్ చేశాను మేడం. ఓకే, మీ తమ్ముడు డీటెయిల్స్ ఒకసారి నాకు వాట్సాప్ చేయండి. మేడం, మీరు కూడా పాప డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. వచ్చేసారేట్రా, ఎంత ఫాస్ట్ ఉన్నారేట్రా? అమ్మాయి కొంచెం పిల్లగ చుట్టూ ఉన్నట్టుందా? పిల్లగదా తాగదా? అడ్జస్ట్ అయిపోదాం. ఆస్తి అయితే ఉందిగా. శుభలక్ష్మి మంచి జాబ్ ఉన్నాయని పటాయిస్తా అని చెప్పింది. మనకేమో జాబ్ వచ్చే యోగం లేకపోయా. అయినా దేవుడు మన రాత ఎప్పుడు రాసే ఉంటాడులే. అయినా ఊరికే మనమే రెచ్చిపోతున్నాం. అయినా ఈరోజు మన రాశి ఫలాలు ఎలా అన్నాయో చూద్దాం. దొరికేసింది. ఎక్కడ ఆగు, ఎక్కడ? రాశి ఫలం మేషం, సింహం, వృషభం, మకరం. కన్య రాశి మందే. ఉద్యోగ ఫలితాలు అత్యుత్తమం, ఉన్నత స్థితి గోచరిస్తుంది. సూపర్, ఈరోజు అద్భుతాలు జరిగిపోతాయి. సిగ్గా సూపర్. వమ్మో 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 వమ్మో. కాకపోతే ఉంగరం వేలకి ఆకుపచ్చ ఉంగరం ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. మంచి జరుగుతుంది. ఆకుపచ్చ ఉంగరమేగా, పెట్టేద్దాం. ఏంటి ఇంత అద్భుతంగా ఉంది ఈరోజు? సూపరే సూపర్. ఈరోజు ఈ రాశి వాళ్ళకు అద్భుతంగా ఉందా? అసలు తగ్గేదేలా. ఈరోజు మన జీవితంలో మెరాకిల్స్ అన్ని జరిగిపోతాయేమో. ఆకుపచ్చ ఉంగరమేగా,
ఎడమ చేతికి వేలి ఉంగరానికి ఆకుపచ్చ ఉంగరం పెడితే ఇంకా వాళ్ళ లైఫ్ మామూలుగా ఆడదు. మా గురువు గారు కూడా ఒక్కసారి ఇచ్చారే. ఎక్కడుందబ్బా? రూములో ఎక్కడో లాకర్లో పెట్టుండా. లాకరా గీకరా. మనకు పచ్చ రంగు ఉంగరం కావాలి, ఎడమ చేతికి ధరించాలి. ఆ తర్వాత నేను లక్షాధికారి, కోట్లాధికారి, అమ్మ సుబ్బలక్ష్మికి అందమైన అమ్మాడు. పచ్చరంగు ఉంగరం, తాబేలు ఉంగరం, రింగు 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 ఉంగరాలు. నేను ఇళ్ళ దగ్గర రారాజున అయిపోతా. రంగనే నీరెక్కినే. రంగనే కాబోయే కింగునే, రంగనే కాబోయే కింగునే. లక్కు ఉన్నదే రాజయోగం ఉన్నదే, లక్కు ఉన్నదే రాజయోగం ఉన్నదే. పుట్టిన ఘడియా భలేనయ్యా, జాతక బలం ఓహోనయ్యా. ఓహో పుట్టిన ఘడియా భలేనయ్యా, జాతక బలం ఓహోనయ్యా. పండిత యోగి రత్నం వేసి చెప్పేనమ్మా, పండిత యోగి రత్నం వేసి చెప్పేనమ్మా. కాబోయే కింగే నేనని. రంగిరాయే నిన్ను రాణిని చేస్తా, రంగిరాయే మహారాణిని చేస్తా, రంగిరాయే నిన్ను రాణిని చేస్తా. ఈయనండి మా సర్పంచ్ కొడుకులా ఉన్నాడు. అరే సీన్గా, నువ్వేంట్రా ఇక్కడ? ఏంట్రా అంత హుషారున్నావు? ఏంటి విశేషం? ఏంట్రా మాడిపోయిన రొట్లు అలా సాకయ్యావు? అదే నువ్వు వచ్చావని ఆనందం. అరే మామా, ఎలా ఉన్నావురా? బాగున్నావులే గానీ సుబ్బలక్ష్మి కిడ్నాప్ చేసావంట, అందుకే నా హుషారు. అరే సీన్గా, సుబ్బలక్ష్మి ఎక్కడుందో నాకు తెలియదురా. నీ ఎందుకు కిడ్నాప్ చేస్తారా? మదర్ ప్రామిస్ రా, నేను చేయలేదురా. నా కొడుకు బాగా భయపడుతున్నట్టున్నాడు. ఎందుకులే, వదిలేద్దాం. సర్లే గానీ నేను ఎందుకు వచ్చానంటే సుబ్బలక్ష్మి కోసమా? కాదురా, ఇంకా ఈ కల్తీ రాజకీయాలు వద్దు, శుద్ధి రాజకీయాలు చేద్దామని హైదరాబాద్ లో ప్రజాసేవ అనే స్వచ్ఛంద సంస్థలో ట్రైనింగ్ కోసం వచ్చాను. అబ్బో, నమ్మచ్చా? నిజంరా, ఊర్లో నాన్న చేసే రాజకీయాలు చూస్తుంటే కుళ్ళు కుతుండ్రాలే కనిపిస్తున్నాయి. దాన్ని మంచి మార్గంలో నడిపించాలని దృఢ సంకల్పంతో వచ్చారా. ఒక నిమిషం. హలో, సరే అండి, 10 నిమిషాలు వచ్చేస్తా. అరే సీను, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఇక్కడే ఉండు. అరే లీడర్ ఎక్కడరా? అస్సామా? ఈ అస్సాం కావాలంటబ్బా. ఏంటి ఇంకా రాలేదే? ఫేస్బుక్ ఫ్రెండురా, వాట్సాప్ చేసేరా, పాస్ ఫోటో చూపెరా, హలో పరచాను చేసేరా, ఫుల్ ఫోటో చూపెరా, ఆగమాగం చేసేరా. హాయ్ అండి. హలో అండి, హౌ ఆర్ యు? గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఓకే, గోయింగ్ విత్ ద ఫ్లో. అవునా? అవును. మీరు చాలా అందంగా ఉన్నారండి. మిమ్మల్ని చూస్తే ఎక్కడో చూసినట్టుందండి. అవునండి, మిమ్మల్ని కూడా ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుంది నాకు. ఎక్కడా? మీరు మా ఫ్రెండ్ రూమ్ లో అద్దెకుంటారు కదా. ఓ ఎస్, ప్రియా ఫ్రెండ్ కదా మీరు? అవును. సరే గాని అక్కడ కూర్చోండి. సరే, ఇక్కడ కూర్చోండి. ఏం మాట్లాడదాం అబ్బా? నాకు డాడీ లేడు, అమ్ముంది. ఒక రౌడీ ఫెలో నన్ను పెళ్లి చేసుకుంటా అని ఇరిటేట్ చేస్తున్నాడు. ఆ రౌడీ మా ఇల్లు కూడా కబ్జా చేశాడు. ఏం చేయాలో అర్థం కాక పిచ్చి లేసిపోతుంది. ఆ రౌడీ గాడు మమ్మల్ని రోజు టార్చర్ పెడుతూ ఇరిటేట్ చేస్తున్నాడు.
ఆస్తి బాగుందా? ఇదే మంచి టైం, ఎలా అయినా సెట్ చేసుకోవాలి. సరే, నువ్వేం బాధపడకు, సరేనా? నీకు విషయం చెప్పనా? ఏంటో చెప్పు. నేను కూడా మ్యారేజ్ స్టైల్స్లో ఉన్నాను. నీకు ఇష్టమైతే మనం మ్యారేజ్ చేసుకుందామా? అంటే నీకు ఇష్టమైతేనే. సరే చేసేసుకుందాం. ఎప్పుడు చేసుకుందాం? మీ ఇష్టం. అయితే ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. ఇప్పుడా? ఎలా? అది నేను చూసుకుంటా. ఒక్క నిమిషం. హలో, అరే రాజు, ఏడండావరా? ఇక్కడే మధురనగర్లో ఉన్నారా? పెళ్లి చేస్తున్నాం అనుకున్నాను రా. పెళ్ళా? ఇప్పుడే ఈరోజు జరిగిపోయిందిరా. పోవాలి. సరేరా. అరే ఎట్లయినా ఏర్పాట్లు చేయి, సరేనా? సరేరా, నేను చూసుకుంటా. ఓకేరా. సరేరా, థ్యాంక్ యూ రా. పెళ్ళికి అన్ని ఏర్పాట్లు రెడీ అయిపోయాయి. అన్ని ఏర్పాట్లు అయినాయా? మొత్తం మనం వెళ్ళడమే, పెళ్లి చేసుకుని రావడమే. ఓకే సరే, వెళ్దామా? దా.